సాధారణంగా నాకేమైపోతుందంటే పొద్దున్నే 4 గంటల ఆ టైంలో లేసేసి వార్తలన్నీ సేకరించుకుంటా 6, 6:30 దాకా. ఆ తర్వాత స్నానం చేసి ఆఫీస్‌కి పోతా. పొద్దున్నే మార్నింగ్ మ్యాగజైన్ చేస్తాం. ఏదైతే ట్రూత్ ఛానెల్‌లో పెట్టేటువంటి మార్నింగ్ మ్యాగజైన్ పేపర్ల మీద విశ్లేషణ. ఆ తర్వాత నుంచి నా వీడియోలు చేసుకోవడం ప్రారంభిస్తా. మళ్ళీ 11 మధ్యలో 9:30, 10కి టిఫిన్ చేస్తే మళ్ళీ 11, 12 దగ్గర నుంచి మిగతా పని మళ్ళీ వీడియోలు చేసుకోవడం బిగినవుతది. మళ్ళీ ఏది 2.0కి డిబేట్లు చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ కాసిన మ్యాటర్ ఈలోపు అప్డేటెడ్ వస్తాయి. అప్పటికప్పుడు జరిగే కోర్టు వ్యవహారాలు లేకపోతే రాజకీయపరమైనటువంటి ఇవన్నీ చేసుకుంటాను. ఆ తర్వాతన మళ్ళీ సాయంత్రం డిబేట్. రాత్రికొచ్చేటప్పటికి ఇప్పుడు కాసిన మళ్ళీ ఏదన్నా అంటే ఇంటికొచ్చి ఏదైనా టిఫిన్ చేసి మళ్ళీ కూర్చొని 4 వీడియోలు ఏమన్నా అప్డేటెడ్ ఏమన్నా ఉంటే మిస్ అయినయి అయి చేసేసుకొని ఆ తర్వాతన పడుకుంటా. ఇందులో ఒక పార్టీ వాడిని కలవడానికో ఇది కూడా తీరికుండదు. ఇంటర్వ్యూలు ఆ మధ్యన పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఒక ఇంటర్వ్యూకి నేను వెళ్ళడం వల్ల నాకు ఒక రోజు సమయం వృధా అవుతుంది. కనీసం ఒక పూట నుంచి ఒక రోజు సమయం వృధా అవుతుంది. ఇంటర్వ్యూ వలన నేను కనీసం ఒక 70, 80 వీడియోలు ఆ రోజున పబ్లిక్ దాంట్లో కనీసం 30, 40 తగ్గిపోతున్నాయి. అది కూడా సీరియస్ ఎఫర్ట్ ఇది అది చేయాలంటే కష్టమవుతుంది. అందుకని ఇంటర్వ్యూల పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే మనం చేసుకునేదే చేయడం బెటర్. ఎందుకంటే ఇవాళున్న పరిస్థితుల్లో తెలుగుదేశం ఛానళ్ళు, తెలుగుదేశం పత్రికలు తెలుగుదేశానికి ఉన్నాయి, వైసీపీ ఛానళ్ళు, వైసీపీ పత్రికలు వైసీపీకి ఉన్నాయి. 2 అంశాల్లో ఏది మంచి ఏది చెడు అనేటువంటి చూడాలన్నప్పుడు ఒక అవకాశం అంటూ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సరే నచ్చకపోవచ్చు, తిట్టేవాళ్ళు ఉండొచ్చు ఇది. కాకపోతే నాకు ఒక సందేహం ఏంటంటే కొన్ని కామెంట్లు, ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇదంతా సోది ఎందుకు చెప్పేవారు అని మళ్ళీ వెంటనే ఎవడో ఒక కామెంట్ పెడతారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కింద కామెంట్లు చూసే టైం ఉండట్లేదు. ఎప్పుడో గబక్కన వెళ్తున్నప్పుడు వెహికల్లో ఉన్నప్పుడు గబగబా వీడియోలు చూస్తున్నప్పుడు కింద కామెంట్లు ఏమన్నా 4, 5 చూడడం వరకే కుదురుతుంది. మ్యాక్సిమం అనుకుంటా చూద్దాం అనేసి కుదరట్లేదు. అందులో ఒక 4, 5 కామెంట్లు చూసా. అయితే 80, 90% మంది పాజిటివ్‌గానే ఉన్నారు. ఒక 10, 20% మంది రేపు పొద్దున్న నీ బతుకేందిరా వైసీపీ దిగిపోతే, లేకపోతే నువ్వు బతుకుంటావా, నిన్ను అట్లాగే అయిపోతావా, ఇట్లాగే అయిపోతావు. నాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన, అతని నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు జట్టు కట్టారు. వెరీ గుడ్. మరి ఇప్పుడు అంటే అది రాక్షస పాలన అన్నప్పుడు అసలు మనం పాలనలోకి రాకముందే రాక్షసత్వం చేస్తామని చెప్పడం, చంపేస్తాం, లేకపోతే నువ్వు బతకవు, నిన్నేదో ఒకటి చేసేస్తారు అంటే అప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? అడుక్కు తిన్నా. రెండవది అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అయితే వాళ్ళ రోజున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎందుకు బతుకుంటాడు, రామోజీరావు ఎందుకు బతుకుంటాడు, లేకపోతే ఏదేదో రకరకాలైనటువంటి యూట్యూబ్లు పెట్టి పచ్చిబూతులు తిట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎట్లా బతుకుంటారు? వాళ్ళ మీద ఏం జరిగిందని వాళ్ళు దర్జాగా ఇలా ముట్టుకుంటే అట్లా 41 నోటీస్ ఇచ్చుకొని కోర్టు చెప్తుంది, పని అయిపోతుంది. అంతే కదా. లేదు మనం ఏమన్నా వస్తే వాళ్ళు ఎవరు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ని ఎవరన్నా తీసుకొచ్చి కాల్పిచ్చేస్తుంటాం, అప్పుడు పోనీ ప్రజలు హర్షిస్తారా? పర్లేదు ఇట్లాగ అందరినీ లేపేసేయాలని. మరి ఈ ఎవరి నియంతృత్వం పాటిస్తున్నారు, ఎవరి నియంతృత్వం పాటిస్తున్నారు? నేను 30 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాను. ఓసారి తెలుగుదేశం వాడు అంటారు, ఓసారి బీజేపీ వాడు అంటాడు, ఓసారి జనసేన వాడు అంటాడు, రోజు వైసీపీ వాడు అంటాడు. ఎవడి ఇష్టం వాడిది. ఎందుకంటే ఎవరి టైంలో ఏది జరుగుతున్నదో ప్రొజెక్ట్ చేస్తే అవతలోడికి ఇది ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఏకైక అంశం ఏంటంటే మనిషి ప్రాణాలంటే లేకపోతే మనిషి స్వేచ్ఛ అంటే ఉన్నటువంటి అంత చులకన భావం ఉన్నాడు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ఎదురోడు గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? ఇదే నాకు $1 మిలియన్ ప్రశ్న.